ఏపీ సీఎం చంద్రబాబు ఏపీ రాజధానిలో శాశ్వత నివాసం ఏర్పాటు చేసుకోనున్నారు. వెలగపూడి సచివాలయానికి అత్యంత సమీపంలోని సీడ్ యాక్సిస్ రోడ్ కి ఆనుకున్న స్థలాన్ని చంద్రబాబు కుటుంబ సభ్యులు కొనుగోలు చేశారు. ఈ స్థలంలో భూమి పరిస్థితులు ఎలా ఉన్నాయనే దానికి సంబంధించి అధికారులు భూసార పరీక్షలు నిర్వహించారు. చంద్రబాబు నూతన ఇంటి నిర్మాణానికి సంబంధించిన స్థలానికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సాయి అందిస్తారు. చంద్రబాబు వెలగపూడి సచివాలయానికి అత్యంత సమీపంలో తన నివాసాన్ని ఏర్పాటు చేసుకోవడానికి ఒక స్థలాన్ని కొనుగోలు చేయడం జరిగింది. అయితే ప్రస్తుతం ఆ స్థలం ఎక్కడుంది ఏంటనేది చూపించేటటువంటి ప్రయత్నం చేస్తాం. ప్రస్తుతం ఇది సీడ్ యాక్సెస్ రోడ్డుకు సంబంధించి 4 నెంబర్ సీడ్ యాక్సెస్ 4 నెంబర్ అంటారు దీన్ని. ఏదైతే ఈ 3 సీడ్ యాక్సెస్ రోడ్లు కాకుండా ఇది ఇటు సచివాలయం నుంచి హైకోర్టుకు వెళ్ళేటటువంటి సీడ్ యాక్సెస్ రోడ్లో ఉన్నటువంటి ఈ రోడ్డుకి సమీపంలో ఉన్నటువంటి స్థలాన్ని కొనుగోలు చేయడం జరిగింది. ప్రధానంగా ఈ స్థలం అనేది కూడా రాజధానికి సంబంధించినటువంటి రైతులు అత్యంత కీలకంగా ఉండేటటువంటి ప్రాంతంగా దీనిని చెప్పుకోవచ్చు. ఈ ప్రాంతంలో మనం ఒక్కసారి గమనించవచ్చు. ప్రస్తుతం హైకోర్టు అత్యంత సమీపంలో చంద్రబాబు ఏదైతే నివాసం కోసం కొనుగోలు చేసినటువంటి స్థలానికి అత్యంత సమీపంలోనే హైకోర్టు భవనం కూడా మనకు కనిపిస్తూ ఉంటుంది. దాంతోపాటు దాని పక్కనే ఏదైతే విట్ కాలేజీకి సంబంధించినటువంటి స్థలాలు కూడా కాలేజీ కూడా అత్యంత సమీపంలోనే ఉండటం జరిగింది. దాంతోపాటు ఎన్జిఓ కాలనీ ఏదైతే ఉద్యోగుల కోసం నిర్మాణం జరుగుతున్నటువంటి ఈ ప్రాంతంకి అత్యంత సమీపంలో ఈ స్థలం ఉండటం కూడా విశేషంగా చెప్పొచ్చు. ప్రస్తుతం మనం రూటును కూడా ఒక్కసారి పరిశీలిస్తే క్లియర్గా ఇట్లా సీడ్ యాక్సెస్ రోడ్లో నుంచి కొంచెం సమీపంలో లోపలికి రాగానే ఆ స్థలం కూడా కనిపిస్తూ ఉంటుంది. ప్రధానంగా ఈ సీడ్ యాక్సెస్ రోడ్డు అనేది రాజధాని వెలగపూడి ప్రాంతంలో అత్యంత కీలకమైనటువంటి రోడ్డుగా కూడా మనం చెప్పుకోవచ్చు. సీడ్ యాక్సెస్ ప్రస్తుతం అందుబాటులో ఉన్నటువంటి సీడ్ యాక్సెస్ 3తో పాటు 4ను కూడా అభివృద్ధిలోకి మరికొద్ది రోజుల్లోనే అధికారులు అయితే తీసుకువచ్చేటటువంటి అవకాశాలు కూడా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ రోడ్డు అత్యంత కీలకమైనటువంటి రోడ్డుగా కూడా మనం చెప్పచ్చు. దాని విస్తీర్ణం కూడా 150 అడుగుల విస్తీర్ణంగా ఉండేటటువంటి ఏదైతే రోడ్డు అనేది చాలా ముఖ్యమైన రోడ్డుగా కూడా ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులను అయితే మనం చూసి చెప్పచ్చు. ఇదంతా కూడా సీడ్ యాక్సెస్ 4 రోడ్డుకి అత్యంత సమీపంలో ఉన్నటువంటి ఈ స్థలాలకు సంబంధించి చుట్టుపక్కలంతా కూడా రైతులకు సంబంధించినటువంటి భూములే ఉన్నాయి. అందులో 3 రైతులకు సంబంధించి 5 ఎకరాల భూమిని కొనుగోలు చేయడం జరిగిందనే విధంగా కూడా మనకు తెలుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తం 25,000 చదరపు గజాలకు సంబంధించినటువంటి అంశంగా కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తంగా మాత్రం తనకు సంబంధించి మొట్టమొదటిగా ఏదైతే కరకట్ట వెంబటి తన నివాసాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అయితే అది పర్మనెంట్గా ఉన్నటువంటి పరిస్థితి కాదు కాబట్టి తాను పర్మనెంట్గా రాజధాని ప్రాంతంలో ఉండాలి అనే విధంగా కూడా నిర్ణయం తీసుకున్నట్లు కూడా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే ఇక్కడ ప్రస్తుతం తను నివాసం కోసం కొనుగోలు చేసినటువంటి ఈ ప్రాంతంలో నిన్న సాయిల్ టెస్ట్ కూడా జరగడం జరిగింది. అంటే కంపల్సరీగా నిర్మాణాలు జరిగేటప్పుడు ఆ ప్రాంతంలో సాయిల్ ఏ విధంగా ఉంటుంది, అక్కడ జరిగేటటువంటి పరిస్థితులకు సంబంధించి ఏ విధంగా నిర్మాణాలు జరిగితే బాగుంటుందనే దానికి సంబంధించి కూడా సాయిల్ టెస్టులు అయితే జరుగుతూ ఉంటాయి. కాబట్టి ప్రస్తుతం ఇక్కడ సాయిల్ టెస్ట్ అయితే నిన్న జరిగినటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనం ఆ సాయిల్ టెస్ట్ జరిగినటువంటి ప్రాంతానికి వెళ్ళేటటువంటి ప్రయత్నం చేద్దాం. మొత్తంగా ఇక్కడ ఏదైతే మనం చూపిస్తున్నటువంటి విజువల్స్లో ఉన్నటువంటి ప్రాంతంలోనే నిన్న సాయిల్ టెస్ట్ని అయితే చేయడం జరిగింది. ఇక్కడ కొంతమంది ఈ సాయిల్ టెస్ట్ చేసేటువంటి అధికారులు వాళ్ళు భూమి ఏ విధంగా ఉంది, ఆ నిర్మాణాలు చేపట్టాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి పరిస్థితులు ఉంటాయి, దాంతోపాటు నిర్మాణానికి సంబంధించి ఎలాంటి చర్యలు తీసుకోవాలనేటటువంటి అవకాశాలు ఉంటాయని దానికి కొంత శాంపిల్గా ఇక్కడికి వచ్చి ఈ మట్టిని టెస్ట్ చేశారు. దానికి సంబంధించి కూడా వాళ్ళు ఒక నివేదికను కూడా రూపొందించేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. మనతోపాటు కొంతమంది స్థానికులు ఇక్కడ ఏదైతే భూముల్లో ఉన్నటువంటి వాళ్ళతో మాట్లాడేటటువంటి ప్రయత్నం చేద్దాం. సార్, ఏంటి పర్మనెంట్గా సీఎం చంద్రబాబు వెలగపూడిలో ఇక్కడ సొంత గృహాన్ని కూడా ఏర్పాటు చేసుకోవడానికి కూడా నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. ఎలా అనిపిస్తుంది మీకు? మాకు చాలా సంతోషంగా ఉంది, ఆనందదాయంగా ఉందండి. మాకు ఈరోజే ఒక పేపర్లో చూసామండి, బాబు గారు కేర్ ఆఫ్ అడ్రస్ వెలగపూడి అని చెప్పారండి. ఈ చుట్టూతో ఉండే లేఅవుట్లు రైతులు చుట్టుపక్కల రైతులు సొందున బాబు గారు ఉండటం కూడా మాకు
వెలగపూడి రైతుగా కాదండి, అమరావతి రైతుగా మాకు చాలా సంతోషంగా ఉందండి. ముఖ్యంగా ఇప్పుడు హైదరాబాద్ నుంచి వస్తున్నారు, శనివారం ఆదివారం వాళ్ళకి ఒక రోజు మళ్ళీ ఎక్స్ట్రా సెలవులు ఇచ్చారు. అట్లా కాకుండా బాబు గారు వస్తే మిగిలిన వాళ్ళ ఉద్యోగస్తులు కూడా ఇక్కడ ముఖ్యమంత్రి గారు ఉన్నప్పుడు ఉద్యోగస్తులు ఎందుకు ఉండకూడదు అనేది లెక్కకు వస్తుందండి. ఇప్పుడు బాబు గారు ఇక్కడ ఉన్నప్పుడు ఈ పక్కనే కదండి, ఈ దగ్గర ఆశ సంకల్పం అండి. మాకు ఈరోజు మటుకి అప్పుడు బాబు గారు మాకు వెలగపూడి సచివాలయం కట్టేటప్పుడు కొబ్బరికాయ కట్టినప్పుడు ఎంత ఆనందంగా ఉందో, బాబు గారు ఇక్కడ ఇల్లు కట్టుకుంటున్నారని ఈరోజు తెలిసిన దగ్గర నుంచి. మొత్తంగా మాత్రం ప్రస్తుతం ఈ వెలగపూడి సచివాలయానికి అత్యంత సమీపంలో ఉన్నటువంటి E6 రోడ్డుకి అతి సమీపంలో చంద్రబాబు సీఎం తన ఒక పర్మనెంట్ హౌస్కి సంబంధించినటువంటి ఏర్పాట్లు అయితే జరుగుతున్నటువంటి పరిస్థితి ఉందనే విధంగా చెప్పుకోవచ్చు. కెమెరామ్యాన్ సిద్ధుతో సాయి శంకర్, వెలగపూడి నుంచి.